హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే టిప్ చెప్పబోతున్నాను. అదే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఎవ్వరికీ చెప్పరు. వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత చెప్తారు వాళ్ళు ఏం చేశారనేది. మీరు ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈ తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. సాధారణంగా చాలామంది ఏదైనా ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు, లైక్ యూట్యూబ్లో కంటెంట్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, లేదా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు, నేను ఈ పని స్టార్ట్ చేశానని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటారు. కానీ ఏది అంత త్వరగా సక్సెస్ కాదు కదా. ప్రతిదానికి టైం పడుతుంది. చాలాసార్లు సక్సెస్ అయ్యేదానికన్నా ఫెయిల్ అవుతుంటాం. ఏదో ఒక కారణం చేత నువ్వు మొదలుపెట్టిన పనిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకున్నావు, కంటెంట్ స్టార్ట్ చేసావు, అందరికీ నీ వీడియోస్ అన్నీ షేర్ చేసావు, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసావు. తర్వాత ఏదో కారణం చేత, లేదా కన్సిస్టెన్సీగా నువ్వు చేయలేక, లేదా మరేదో కారణం చేత నువ్వు అది మధ్యలోనే ఆపేసావు. అప్పుడు అందరూ ఏమనుకుంటారు? వీడి వల్ల కాదు, వీడేం చేయలేడు, ఇలా పలు రకాలుగా అనుకుంటారు. నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఐదర్ కంటెంట్ క్రియేషన్ చేసినప్పుడైనా, కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకున్నా, లేదంటే నీకు లక్ష్యం ఉంది, దానికోసం నువ్వు అనుక్షణం కష్టపడుతున్నావు, ఏదైనా సరే, లేదా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు, ఏదైనా సరే, నీ ఇనిషియల్ స్టేజ్లో నువ్వు ఏం చేస్తున్నావు అని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాని మీద ఫోకస్ చేయి. కన్సిస్టెన్సీగా ప్రయత్నించి కొంచెం కొంచెంగా గ్రో అవ్వు. ఆ తర్వాత ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత నువ్వు అందులో స్టేబుల్ అయ్యాక అప్పుడు చెప్పు అందరికీ, నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయినప్పుడు వాళ్ళతో చెప్పింది వేరు, నువ్వు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళతో చెప్పింది వేరు. నువ్వు ఆ పనిని ఏదో కారణం చేత మధ్యలో ఆపేసి ఉండొచ్చు, కానీ అందరూ అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. అదే ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత చెప్పావంటే అందరూ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఏదైనా లక్ష్యం సాధించడానికి ప్రయత్నించినప్పుడు నీ ఇనిషియల్ స్టేజ్, అంటే నీ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి నువ్వు ఏం చేస్తున్నావో చెప్పుకో. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.